ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాల భైరవాయై నమో నమః. ఓం వజ్రణకాయ విద్మహే తీక్షణ దగ్గుష్ఠాయ ధీమహి తన్నో లక్ష్మీ నవనారసింహస్వామి ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, జ్యోతిష అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా నరసింహస్వామి వారి యొక్క జయంతి శుభాకాంక్షలు. అందరిపైనను కరుణ, కటాక్ష, దయ కలిగించాలని కోరుకుంటూ ఆశీర్వచనం. 1/5/2025 నుండి 15/5/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు. అలాగనే ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో రవి భగవానుడు ఏడాది తర్వాత సంచార స్థితి. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి చివరార్ధ సంచార స్థితి. కర్కాటక రాశిలో కుజ భగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి. కన్యరాశిలో కేతు సంచార స్థితి. మీనరాశిలో చతుర్గ్రహ సంచార స్థితి. బుధ భగవానుడు, శుక్ర భగవానుడు, శని భగవానుడు, రాహు భగవానుడితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని వెళ్ళిపోయిన తర్వాత పంచమస్థానంలో చతుర్గ్రహ కూటమి సంచార స్థితి దోషంలో ఉన్నప్పుడు నరసింహస్వామి యొక్క జయంతి సందర్భంగా ఎలాంటి విధిని పాటించడం వలన ఎలాంటి అద్భుత యోగం కలుగుతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా? విశాఖ నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. రాశాధిపతి కుజ భగవానుడు, సంతాన స్థానంలో బుధ భగవానుడు బుధుడు, కలతకారకుడు శుక్రుడు, ఆయుకారకుడు శని భగవానుడు, వాస్తు నరదృష్టికారకుడు రాహు ఉండడం వలన తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య, స్థిర చరాస్తుల మధ్య అనేక గొడవలు ఉత్పన్నమయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. ఇలాంటి కాల సమయంలోనే సకుటుంబ సపరివార సమేతంగా ఉండే ప్రయత్నం చేయండి. బంధుమిత్రులతో, స్నేహితులతో, అన్నదమ్ములతో, అక్కా చెల్లెలతో ప్రేమతత్వంతో ఉండండి. గొడవలన్నీ సమసిపోతాయి. ఏది శాశ్వతం కాదు. ఆవేశము శాశ్వతం కాదు, ఆనందము కూడా శాశ్వతం కాదు అని చెప్పి గమనించాలి. 6వ స్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారం చేయడం వలన రుణ సమస్య, రోగ సమస్య, శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క కళ్యాణంలో ఎర్రటి గులాబీల మాలను సమర్పించడం, అలాగనే నీలం రంగు వస్త్రాలను లేక ఎరుపు రంగు పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించడం వలన అనేక శత్రు సమస్యలు తొలగిపోతాయి. మనం కింద చెప్పినటువంటి విధానం ప్రకారంగా నవధాన్యాలను కలిపి బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం కానీ, గోమాతకు ఏర్పాటు చేయడం వలన రుణ రోగ శత్రు సమస్యలు తొలగిపోతాయి. సప్తమంలో గురు సంచార స్థితి ఉండడం వలన విదేశాన వెళ్ళాలి అనే వారికి, కొత్త కార్యక్రమం ప్రారంభించాలి అనుకున్న వారికి ఇది మంచి అధ్యాయం. భాగ్యంలో కుజుడు, ప్రేమికులు, భార్యాభర్తలు ఎంతో సఖ్యత అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. కనుక స్వయం వృత్తులు, సేవారంగాలు, వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ రంగాలు, సెన్సెక్స్ బిజినెస్ చేసేటువంటి వారు, అలాగా సేవారంగ కార్యక్రమంలో ఉండబడిన వారు ఎంతో అప్రమత్తత అవసరమని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి.